నీ పంతం నువ్వేలే అనంతం గెలుపు నీ వెంటే పటేలా నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ జ్యోతి. మిమ్మల్ని చూసి నాకు డైలాగ్ మర్చిపోయినా. ఓ పని చేయి, నువ్వు ఇటు చూడు, నేను చూస్తా. హాయ్, మీ పేరు? జ్యోతి. జ్యోతి, చెప్పండి. నా కళలో ఇంద్రధనుసు మేడ మీద కనిపించింది. మేడ మీద? మా ఇంటి మేడ పైన పైన. ఓకే. అయితే యాక్చువల్ గా ఇంద్రధనుసుకి 7 రంగులు ఉంటాయి కదా. అవునా? ఏవేంటి? అయ్యో 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 ఇంద్రధనుసులో రంగులు ఏముంటాయి? ఆరెంజ్, వైలెట్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో. నీ ఇష్టం. యాష్, పర్పుల్, లావెండర్, బ్రింజాల్, ఇండిగో, స్పైస్. చెప్పు. బ్లాక్. విబ్జిఆర్ ఫుల్ ఫామ్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయా? ఓకే ఓకే, యా చెప్పండి. అయితే యాక్చువల్గా 7 కలర్స్ ఉంటాయి కదా. అయితే దాంట్లో కొంచెం బ్రైట్నెస్ తక్కువ అయింది కొన్ని కలర్స్ లో. నేనేం చేశాను, ఫోటోషాప్ చేసి పెంచినావా? కాదు, నేను పెయింట్ డబ్బా తీసుకొచ్చి దానికి బ్రైట్ గా నింపి నేను సెల్ఫీ దిగా. నువ్వు రాత్రి పడుకునే ముందు 2 టాబ్లెట్లు వేసి పడుకోవాలి. ఓకే, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆయన నరేష్. నరేష్ వచ్చాడా? వచ్చాడు. ఏడి? ఓ, నువ్వే నరేషా? ఓకే ఓకే. నిన్న నైట్. పూర్తి పేరేంటి? అల్లరి నరేష్. అల్లరి నరేష్. ఓకే, చెప్పండి. నిన్న నైట్ నేను ఐ సినిమా చూసి పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చిందన్న. అదేంటంటే శంకర్ మూవీలో విక్రమ్ ని తీసేసి ఫస్ట్ హాఫ్ లోనేమో నిన్ను, సెకండ్ హాఫ్ లో నన్ను తీసి పెట్టి I2 సినిమా తీసాడట. దాంట్లో ఒక I2 సినిమాలో ఒక డైలాగ్ చెప్తా అన్న, అంతకు మించి ఉంటది. ఫుల్ ఐటమ్ ఉంటుందా సినిమా? ఒక డైలాగ్ చెప్తాను I2 సినిమాలో. నీది బీటెక్, నాది బీటెక్. బీటెక్ గురించి ఒక డైలాగ్ చెప్తాను నేను. దక్కినదా? బీటెక్ అనేది 4 సంవత్సరాలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. 7 సెమ్ములు, 15 ల్యాబ్లు, 40 సబ్జెక్టులు, 400 ఎక్స్పెరిమెంట్లు, 4000 అసైన్మెంట్లు, 40,000 గంటలు, 1,44,00,000 సెకండ్లు, ఒక ప్రాజెక్టు, ఒక మినీ ప్రాజెక్ట్, 117 ఇంటర్నల్ ఎగ్జామ్స్, 55 ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, లెక్కలేని అసైన్మెంట్లు, రాయలేని బిట్లు, పెద్ద చేజింగ్లు, సరిపోని క్రెడిట్లు. ఎన్ని రోజులు 5 రాయాలి కంపల్సరీ. ఎన్ని రోజుల పైన రాని అటెండెన్స్లు. ఎంతకి పడిన ల్యాబ్ మార్కులు, క్లాస్ రూమ్ లో చాటింగ్లు, అమ్మాయిలు. అవును. సీనియర్స్ తో ఫైటింగ్, జూనియర్స్ తో ర్యాంకింగ్, బట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెనాట్ డూ ఇట్. దోస్ రియల్ హీరోస్ ఆర్ కాల్డ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇవన్నీ తెలియక వెళ్ళలేదురా నేను. ఇంకొక డైలాగ్ చెప్పొచ్చు. ఇంకోటి ఉంది, ఈసారి ఇటు సైడ్. ప్రేమను ప్రేమించండి, నా ప్రేమను మీరు తీసుకోండి, మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమను ఎంతగా ప్రేమించారు, ప్రేమను అంతకన్నా ప్రేమగా ప్రేమించి ప్రేమను ప్రేమగా చూసుకుంటాను. నేను ప్రేమిస్తున్నాను రా నిన్ను. హలో ప్రదీప్, దిస్ ఇస్ రాణి. నిన్న కళలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి కోహినూర్ వజ్రాన్ని చూశాను. ఇంగ్లాండ్ వెళ్ళి కోహినూర్ వజ్రాన్ని చూశాను. దాన్ని దొంగలించి నేను ఉంగరాన్ని, వడ్డానం, ఆరం చేయించుకున్నాను. కోహినూర్ వజ్రాన్ని తీసుకొని దొంగలించి ఉంగరం, వడ్డానం, హారాన్ని చేయించుకున్నాను. కళలో ఇవన్నీ జరిగాయి. ఏంటో ప్రదీప్, ఇవన్నీ విచిత్రమైన కళలు నాకే వస్తాయి. నువ్వు రాత్రి ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూస్తుంటావు. హాయ్ మాచిరాజు, దిస్ ఇస్ బొమ్మరాజు. హాయ్ బొమ్మరాజు. నాకు నిన్న ఒక కళ వచ్చింది ప్రదీప్. ఏమనంటే నిన్న డైలీ నేను కాలేజ్కి వెళ్తాను కదా, పైనుంచి నేను డైలీ వెళ్తాను. అమ్మో, దూరంగా ఉండండి రోయ్.
నేను వెళ్తూ ఉంటే పైనుంచి పూలవాన పడుతుంది. పైకి చూస్తే ఆకాశం నుంచి పడట్లేదు, పైన ప్రభాస్ పైనుంచి నా కోసం విసిరేస్తున్నాడు పూలు. ఆ కళ చూడడానికి చాలా బాగుంది తెలుసా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాన్ని చూసి. వావ్, జిటాక్సింగ్ 650 టాబ్లెట్ ఉందమ్మా. నాకు కాజల్ ఎలా వస్తుందో నీకు ప్రభాస్ అలా వస్తున్నాడు, అంతే కదా? అంతే. అంతే. నాది ఇంకొక కళ ఉంది. 2 years నుంచి మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేశాను, కానీ ఇది ఈ రోజు తీరింది. డెఫినెట్లీ ఇంకో కాలం చూసి అది కూడా తీరిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నమస్తే ప్రదీపన్న. నమస్తే. నా కళలో నిన్న నా ఫ్రెండ్స్ తో దాగుడు మూతలు ఆడుతున్నట్టు వచ్చింది. మా ఇంట్లో ఉన్న బీరువాలోకి వెళ్ళి దాచుకున్నాను. అక్కడ అంతే, అక్కడ నుంచి వేరే లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ నాతో జంతువులు మాట్లాడుతున్నారు. ఈ రాజ్యానికి నువ్వే యువరాణి అది ఇదని. నేను అక్కడ 60 years పరిపాలించాను. దాని తర్వాతకి మళ్ళీ ఆ బీరువాకి దారి తెలిసి అక్కడే ఉంటే నేను ఆ బీరువాలోకి వెళ్ళి దాచుకున్నాను. మళ్ళీ వెళ్ళి మా ఇంట్లో చూస్తే నా ఫ్రెండ్ నా కోసం ఇంకా వెతుకుతానే ఉంది. బాగా ఆడాడు వాడు, ఎవడో గాని. ఒక 5 జంతువుల పేర్లు చెప్పు. టైగర్, లయన్, ఎలిఫెంట్. సరే, వీటిలో ఏదో ఒక జంతువు సౌండ్ చేయి. టైగర్, లయన్, జిరాఫీ, మంకీ, ఇంకోటి చెప్పు. డాగ్. డాగా? ఇది ఈజీ. ఆడు చూడు సౌండ్ అడుగుతారని చెప్పి ఈజీ. డాగ్ కాకుండా మిగతా 4 ఏదో ఒక సౌండ్ చేయి. మంకీ. వెరీ గుడ్. ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్. ఏం డౌట్ గా ఉన్నావు? ఇంకా రిజల్ట్స్ రాలేదా? ఓకే, ఆల్ ది బెస్ట్. హలో భయ్యా, దిస్ ఇస్ వేణు. దిస్ ఇస్ వేణు. వేలా? వేణు 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 వేణు. ఓకే ఓకే. రాత్రి పనుకునే ముందు మసాలా దోశ తిన్నాను అనమాట. అది మాడిపోయినా చాలా టేస్ట్ ఉంది. అలాగే నాకు ఒక కళ వచ్చింది. దాంట్లో నేనే రాజు నేనే మంత్రి. ఓకే. రాణి లేదు భయ్యా, రాణి వెళ్ళిపోయింది. ఓకే. అయితే నా కల్లోకి ఎవరెవరో వస్తారు, దాంట్లో నేను తప్పితే నా కల్లోకి నేను రావాలంటే ఏం చేయాలి? ఏం లేదు, నువ్వే లేడీ గెటప్ వేసుకున్నావు సార్, అద్దంలో చూసు. రాత్రి పడుకునే ముందు ఒకసారి చూసుకున్నావు అనుకో, రాజు మంత్రి అయిపోయింది, రాణి గెటప్ లో కూడా వస్తావు. ఎవరు ఎందుకు భయ్యా, మన హ్యాపీగా ఉన్నాం కదా. ఓకే. హాయ్ బాబా. ఎక్కడా? ఇక్కడ. హాయ్ హాయ్. మై సెల్ఫ్ ప్రియాంక. హాయ్ ప్రియాంక. మా అక్క నీ కోసం లాస్ట్ టైం ఒక గిఫ్ట్ పంపించింది ముంబై నుండి. తను ఇప్పుడు నీ కోసం వచ్చింది షోకి. అవునా? తను. హలో. హాయ్ బాబు గారు. హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ 90 rupees fine. How are you? I'm 20 rupees fine. ఓ, ఎక్కువ కట్టారు ట్యాక్స్. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి. చెప్పండి. మీకోసం ముంబై నుంచి వచ్చాను నేను. ముంబై నుంచి? आप मुंबई से आता है? यस, मुंबई से आती हूँ. उधर तेलुगु है? काजल अग्रवाल है यहाँ पर. బా, మీరు గుర్తు చేశారు ఇంక అంతే ఇవాళ. ఓకే. మేబీ यहाँ पर. మేబీ జూన్ ఏప్రిల్. नो. మేబీ हूँ यहाँ पर. ओ, आप भी है? हाँ. मेरा वो कुछ कुछ होता है. नहीं. हाँ, नहीं, काजल काजल कुछ कुछ होता है. ये तो दिल तो पागल है. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. సూపర్, చాలా బాగుంది. ముంబై పోతావా రాజా, ముంబై పోతావురా. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ కూడా తెచ్చారు నా కోసం. అయ్యో, సెల్ఫీ కా? ఓకే ఓకే. ఇది కూడా ముంబై. అమ్మో, ముంబై కవర్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో హైదరాబాద్ ఏమైనా పని మీద వచ్చారా? మీకోసం వచ్చాను. ముంబై నుంచి ఈ షో కోసం? హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, నా పేరు నితిన్. హాయ్ నితిన్. అన్న, మీ షో కోసమే బెంగళూరు నుంచి వచ్చాను, నేను నా ఫ్రెండ్. సూపర్.
ఒక్క నిమిషం అతకు రావచ్చండి. రండి అయ్యో బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత దూరం నుంచి రావడమే చాలా ఎక్కువ, చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలా పూలు కూడా తీసుకొచ్చారు. అన్న మీతో ఒక్క డాన్స్ డాన్స్ చేస్తారా? చేద్దాం. ఓకే, ఏ పాట? సరైనోడు. సరైనోడుని. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి దగ్గర అందరిని అడిగానని చెప్పండి. అండ్ నేను నిజంగా ఫస్ట్ టైం చూసాను ఇలాంటి డాన్స్, చాలా బాగుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో వీడియో రివైండ్ చేసుకుని ఈ స్టెప్స్ నేర్చుకుంటాను నేను. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. గుడ్ లక్. సో ఇప్పుడు చర్చా వేదిక కార్యక్రమానికి వెళ్దాం. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో 2 టాపిక్లు ఉంటాయి, 2 టీంలు ఉంటాయి. సో ఆ 2 టీంలు వాళ్ళు రండి. ఓకే, ఇవాళ చర్చా వేదిక కార్యక్రమానికి అపరమేధావులు వచ్చారు. చాలా బాగా డిస్కస్ చేయడానికి ఫిక్స్ అయినట్టున్నారు. అందరూ కొంచెం కోపంగా ఉన్నారు. టాపిక్ చాలా వాడి వేడిగా ఉండింది. మీరు ఎంచుకున్న టాపిక్ ఏంటమ్మా ఇవాళ డిబేట్ కి? అది ఎంత కొట్టుకున్నా తేలని టాపిక్ అది. చెప్పండి, ఎవరు అత్త టీం, ఎవరు కోడలు టీం? ఓకే, ఏజ్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎవరు గొప్ప చెప్పాలి ప్రదీప్, నువ్వే. అత్త గొప్ప, కోడలు గొప్ప? నన్ను అడిగారా? మా తల్లి నేనన్నాను అత్తే గొప్ప అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే కొడుకుని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి వన్ సెటిల్ చేసి జాబ్ ఇప్పించి అన్ని విధాలు సెటిల్ అయిన తర్వాత ఇంటికో కోడలు తెచ్చుకోవాలి, కోడలు మంచిగా ఉండాలి, అన్ని విధాల సుఖంగా సంతోషంగా ఉంచాలని చెప్పేసి సాయశక్తిలో ప్రయత్నిస్తుంది కాబట్టి అత్తే గొప్పదని నేను అంటున్నాను. మీరు ఇదివరకు ఎప్పుడైనా ఇలా షోలో ఎప్పుడైనా మాట్లాడారా? ఇదే మొదటిసారి. ఒక చక్కగా ఒక పొలిటీషియన్ లాగా ఫుల్ స్టాప్ కామా లేకుండా గడగడ ఆన్సర్ చెప్పారు. సూపర్ సూపర్ మేడం. అబ్బబ్బో, పెద్ద మీ కొడుకేమన్నా సొక్కమైన సోయకూర అనుకుంటున్నావా? పెద్ద నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా మీకు ఇంత ఆస్తి వచ్చింది, ఇంత పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు, ఇంత అందమైన చీరలు కొన్నారు, 5000 జాకెట్లు మరీ వేసుకుంటున్నారు. 5000 కాకపోతే 10,000 వేసుకుంటాను. నీకేమైంది? మా ఆయన సంపాదించిన ఆస్తి నేను ఎట్లైనా వేసుకుంటాను, ఎలానే ఉంటాను, నీకేమవుతుంది? నా కొడుకు మంచోడు అని చెప్పేసి నిన్ను తీసుకొచ్చుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావేంటి ఇక్కడ? అవన్నీ కాదు కానీ వీళ్ళిద్దరు ఎవరు? మా ఫ్రెండ్సా? ఓకే, వాళ్ళు చూడ్డానికి వచ్చి ఉంటారు అయితే. అబ్బబ్బబ్బా, భలే చెప్పారులేండి. మా ఆస్తి తీసుకునే కదా నైస్ గా కట్టుకొని వెళ్తున్నారు రోడ్లంతా. నీ ఆస్తితో నాకేం సంబంధము? నాకు ఆస్తి లేకనా నేను సంపాదించుకోకనా? నీ కొడుకు ఏంటి ప్రదీప్ బాల్కే సపోర్ట్ చేస్తావు? నాకు ఆస్తి ఎక్కువ ఉందని చెప్పేసి నువ్వు అన్నదానికి అంటారమ్మా. నువ్వని ఈసారి నీకు సపోర్ట్ చేస్తా. నాకు ఆస్తి ఎక్కువ ఉందని చెప్పేసి నా కొడుకు కావాలని చెప్పేసి మీ అమ్మ నాన్న వచ్చి నా కొడుకుతో పెళ్లి చేసి పంపిస్తే ఇప్పుడు నీ ఆస్తి నేను తెచ్చుకున్నాను, నీ ఆస్తితో నాకేం? మరి మీ కొడుకు ఏంటి ఈ అమ్మాయి కావాలి వీళ్ళింటికి వచ్చి అడిగిండు? మా అబ్బాయి ప్రదీప్ ఉన్నాడు కానీ కావాలని. సుధాకర్ చెప్పవేంటి నువ్వు? ఆస్తుల గురించి మాట్లాడుతుంటావు, వాళ్ళ నాన్న చూస్తూ కూర్చుంటావేంటి? ఆడపడుచులు తీసుకోలే. అత్తనే గొప్పది, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అత్తారింటికి దారి సినిమా తీశారు. ఎవరైనా కోడలింటికి దారి సినిమా తీసారా? ఈవిడేంటి గురువు గారు పేరు తీసింది? మా విజయ్ దేవరకొండ గారు ఉంటుంటే కోడలింటికి దారేది అనేది కూడా తీసేవారు. ఏమే చెప్పు. ఒకప్పుడు కలిసి వచ్చిన కోడలు సినిమా తీసారు, తెలుసా మీకు? అది ఎంత హిట్ అయింది, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చిందా? ఎప్పుడో తీసిన కోడలు తీసిన కాపురానికి ఏమొచ్చిందిలే. ఇప్పుడు తీసిన రీసెంట్ గా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాని చూసి నేర్చుకోండి. మీకు ఎన్నడన్నా ఏమన్నా పనులు ఏమన్నా వచ్చా చేయడానికి? ఏమన్నా అత్తయ్య గొప్పేది. అత్తయ్య ఎప్పుడు తీసామా అన్నది కాదు, అత్తయ్య తీసామా లేదా కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటా. అందుకే అత్తయ్య గొప్పది. అలాగే ఎలాగ అనగలరండి? ఇంత కష్టపడి మీకు చేసి అంతా చేస్తుంటే పొద్దున్న లేస్తాము,
ఛాయ్ పెడతాము, మళ్ళీ ఆవిడ కాలు మొక్కాలి, కాలు నొక్కాలి, ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంకా ఆపమ్మా, విన్నవాళ్ళు ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు ఇవన్నీ. ఎన్నడన్నా పొద్దున్న లేసి మొహం అనేది కాఫీ పెట్టిన మొహమా, వాకిలు ఉడ్చావా, ఎన్నడన్నా ముగ్గులు పెట్టా. కాఫీ పెడతారా ఇవిడ పొద్దున్నేసి? కాఫీ ఎట్లా పెడతారు చెప్పు? పాలు పోయాలి ఫస్ట్. ఏడా స్టవ్ మీద పోయాలా? కాదు, ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, ఆ తర్వాత పెనం పెట్టాలి. పెనమా? సారీ, దోశలు వేస్తున్నావా కాఫీ పెడుతున్నా? ఈవిడ చేస్తుందమ్మా, ఇక చేయనట్టే. నీకు వంట రూమ్ మీద లేదు, ఇంకా వాకిలే 3 వస్తాయి. ఇంటికి మీ ఇంటికి పని మనిషి కనీసం అత్తమామకైనా సేవ చేసుకునే ఆలోచన సేవ చేయాలమ్మా. చేసి కండ కరగ జారిపోయింది. చేసి కంట కావలేదు. ఏమేం చేస్తున్నావు? చేసి కండ జారిపోయింది మా ఆడపడుచుకి. ఆవిడ చూస్తావేంది? ఆవిడకి సంబంధమే లేదు. ఒంటి మీద కేజీ కండ లేదు కానీ నువ్వు అత్త గురించి మాట్లాడతావా? కండ గురించి మాట్లాడుతుంది. కండ అసలు కండ ఎలా ఉంటది అనుకుంటారు మీరు? పొద్దున్న లెగ్సిన కాడ నుంచి కాఫీ, బట్టలు ఉతికిస్తాం, ఇల్లు శుభ్రం చేపిస్తాం, ఆఖరి మీకు కాలు పట్టిస్తే ఎలా ఉంటది అనుకుంటారు కేజీ కండ? మీరు ఇట్లా దున్నపోతులా తయారై కూర్చున్నాం, మేము ఇట్లా బక్కపీస్ లా తయారై కూర్చుంటాం. మాట్లాడడం రావట్లేదు. అత్తయ్య ఒక విషయం చెప్తా, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా కోడల జోలికి వస్తే లొల్లు అవుతుంది. లొల్లి అవుతుందండి. ఇటుక మీద ఇల్లు కట్టిందే నేను, నాతో లొల్లి పెట్టుకోవడం. అద్దు ఉండాలి, సాంప్రదాయం ఉండాలి. అట్లాంటప్పుడే కోడలు మాట మంచి నేర్చుకోవాలి. అలా మీదికి ఎగబడ్డం కాదు. ఇల్లు నువ్వు కట్టింది కాదు. ఇది ఏం మాట్లాడుతున్నావు అసలు? సరే డ్రెస్ అది ట్రెండింగ్ అత్తయ్య. ఇది చూడండి ఎంత గుంగరాలు చుట్టూ. అసలు ఆ నూడిల్స్ వేసుకొని తిరిగినట్టు పిలకలు వేసుకొని తిరగడం కాదు. అమ్మాయిని చూసారు కాబట్టి మీ కొడుకు పడ్డాడు, అది గుర్తుపెట్టుకోండి. అవును, అప్పుడు మేకప్ తో ఉన్నావు కాబట్టి మోసపోయి చేసుకున్నామే, లేకపోతే నా కొడుకు నిన్నెందుకు చేసుకుంటాడు? పెళ్ళప్పుడు కూడా మీ కొడుకు మేకప్ వేసుకొని వచ్చాడు, అడగండి ఒకసారి. వేసుకున్నాడు కాబట్టి నేను మోసపోయాడు. వేసుకున్నాడు కార్యకర్తలా? ఓకే ఓకే. మన ఆస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఆస్తుల గురించి చెప్ప. వాళ్ళ ఆస్తి కోసం మనం ఏదో ఆశపడి పెళ్లి చేసుకున్నామంటే కోడల్ని మాట్లాడుతుంది కదా, నేను తెచ్చిన ఆస్తి నేను తెచ్చిన కట్టం అని చెప్పేసి మన చెప్పడానికి. నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి హైదరాబాద్ లో నాకు ఒక ఫ్లాట్ ఉండేది. నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆ ఫ్లాట్ అమ్ముకున్నాడు. నీ షాపింగ్ లకి, మేకప్ లకి అన్ని ఖర్చులు పెట్టేశాడు. ఇప్పుడు అరే మీ అత్త మాట్లాడినప్పుడు నువ్వే మాట్లాడి, వాళ్ళ అత్త మాట్లాడినప్పుడు నువ్వే మాట్లాడతావా? ఆవిడ మాట్లాడి సపోర్ట్ అండి, సపోర్ట్. ఇప్పుడే తెలిసింది వీళ్ళిద్దరు కూడా అత్త కోళ్ళని. మీ కొడుకు కూడా మేకప్ వేసుకుంటాడు చూసారా? ఆ పెళ్లిలో 2 కేజీలు మేకప్ వేసుకున్నాడు. మోసపోయింది మేము ఇక్కడ. మా కొడుకు 2 కేజీలు వేసుకుంటే నువ్వు 5 కేజీలు వేసుకున్నావు. ఏది చూపించండి. మీకు కష్టపడి మాడిపడుచు మేకప్ పోయింది. పోతుంది ఊరికే పోసుకుంటూ ఉండే. ఏదైనా సున్నవా అది అతుక్కుంటే అట్లాగే ఉండడానికి కడిగిన కొద్ది పోతూనే ఉంటది. వర్షం పడింది పోయింది. దానికేముంది? అందుకే కాస్ట్లీ కొనివ్వండి. కాస్ట్లీ కొనడానికి నువ్వు అత్తమామని మంచిగా చూసుకుంటే కదా. కానీ ఒక విషయం చెప్పనా, ఇంత చర్చ జరుగుతుంది కానీ తాళాలు గుర్తులు మాత్రం మీ దగ్గరే ఉన్నాయి. అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, అప్పుడే నేను ఇస్తాను. అప్పుడే మేము సరిగ్గా ఉంటాం. సరిగ్గా ఉండడం కదా, అది తీసుకోకూడదు, సంపాదించుకోవాలి. చెప్పండి, ఇంకా ఎంత చాకరీలు చేసి అలసిపోవాలి ఇంట్లో? చాకరీ నువ్వు చేసేది ఏంటమ్మా? నువ్వు అత్త ఎంత వరకు చాకరీ చేయి, అప్పుడు నీ కోడలు వచ్చి చాకరీ చేసిద్ది. వాషింగ్ మిషనే ఉంది, బట్టలు వేయడానికి, ఊడవడానికి పని మనిషే ఉంది. ఇంకా నువ్వేం చేసే చాకరీ? నీ ఫోన్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఇవి వాడడం తప్ప నీకు ఇంకే పని చేత కాదు. ఇంకేముందాడా? నువ్వు పని చేసి పెట్టడానికి మాకేముందని. ఇప్పుడు మీరు ముగ్గేస్తున్నారు అత్తయ్య, అదే వాట్సాప్ లో అయితే స్టిక్కర్లు ఎలా వేస్తా? వాట్సాప్ తీసుకొచ్చి ఇంటి ముందు పెడతా, దాన్ని ఎవడు చూడడు కదా, దాని మీద గొప్పమ్మలు పెట్టుకోలేరు కదా. వాకిట్లో ముగ్గేస్తే గొప్పమ్మలు పెట్టుకుంటారు, అది చూడడానికన్నా ఒక అందం ఉంటది. మీరు మీ వేషాలు, వీళ్ళు మాత్రం కిలోలు బంగారం వేస్తారు, మనకు మాత్రం ఇలాంటి సన్నటి చేంజ్ చేస్తారు. అది మీరు ఫ్యాషన్ అంటారు కదమ్మా, మీకు సన్నవే కావాలి, మేము వేసుకుంటాం. చెప్పండి ప్రతిభ, నా దగ్గరకు వస్తావు. మీరు నేను చెప్పినప్పుడు వినకుండా అలా వెళ్ళిపోతే ఎలాగా? నేనెంతమ్మా నిమిత్త మాత్రుణ్ణి. మీరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేనెంత బచ్చా. మీరు న్యాయం చెప్పండి. ఇప్పుడు అత్తలే గ్రేట్ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. నీకే అర్థం కావట్లేదు ఇంకా కూడా. ఎవరు చెప్పారు? చెప్తున్నాడు. మూవీ పెర్ఫార్మెన్స్ వెరీ గుడ్, సూపర్. మీరిద్దరు హ్యాపీగా ఉండండి, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. వెరీ గుడ్, సూపర్ మా, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే ఇప్పుడు గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 13 మంది కావాలి. అక్కడి నుంచి ప్యాంట్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్కళ్ళు ఆపోజిట్ కాలు వేసుకుని ఉంటారు. ఆ ప్యాంట్ హోల్డ్ చేసుకుని అక్కడి నుంచి బాల్ ఇగో ఇలా బాల్ హోల్డ్ చేసి తీసుకురావాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మోకాల్లో బాల్ హోల్డ్ చేసి హాప్ చేసుకుంటూ వచ్చి ఆ బొచ్చులో బాల్ వేయాలి. 2 టీములు ఎట్ ఏ టైం ఆడతారు. ప్యాంట్లు తీసుకోండి మా. నువ్వు అటు సైడ్ కాలు పెట్టు. బాల్ తీసుకోండి. ఖాళీగా ఉన్న కాలు ఇలా ఫోల్డ్ చేయండి. బాల్ అలా హోల్డ్ చేయండి. ఎస్ అంతే. 3, 2, 1 గో. ప్యాంట్ ఒక చేత్తో పట్టుకోవాలి యాక్చువల్లీ. సిల్కు లుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో. అరే ప్యాంట్ పట్టుకో పడిపోతా. ప్యాంట్ పట్టుకోండి. బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన గుక్కి గండి మెషమ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో. ఇద్దరు మిట్ట డబ్బులు పట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా గుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. గల్లు గల్లున గజలు కట్టి గడప దాటి వద్దామంటే గప్పిడు అసలు దగ్గులు పెట్టి చేసిందేందిరో నువ్వు చేసిందేందిరో గుండెమ్మ కథను గుండ్రగా తిప్పి కాకమ్మ కథను అండగా చెప్పి అక్కాశలు లెక్కలు పెట్టి అండగా పెట్టి ఆగం చేసేవిరో నువ్వు ఆగం చేసేవిరో లగ్గమ్మ గెలలింగే పెట్టి పక్కం పట్టిన నిన్నే సుట్టి టొక్కే దించి డోలే కొట్టగా వచ్చేసినాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. 10, 9, 8, 7, 6, 5. అమ్మ నువ్వు పడతావు అందులో. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. వాడు అయిపోయాక ఆడడం మొదలు పెట్టాడు. మీరు కూర్చుని ఆడవలసింది సార్, కరెక్ట్ సరిపోయింది ఇద్దరికి. వాడు వెల్ ప్లేడ్, బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ జాబ్, సూపర్. ఓకే సూపర్, వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు సాంగ్స్ వర్సెస్ డైలాగ్స్. రండి ఎవరెవరు ప్రిపేర్ అయ్యారు రండి. ఓకే, ఒక సైడ్ నుంచి పాట వస్తుంది, ఇంకో సైడ్ నుంచి డైలాగ్ వస్తుంది. రెండింటికి సంబంధం ఉండదు. మీరు 2 ప్రిపేర్ అయి ఉంటారు, కానీ అదేంటో యాక్షన్ అనగానే మొత్తం పోయిద్ది. ఓకే, బట్ అద్భుతమైన సింగర్స్ అండ్ డైలాగ్ రైటర్స్ వచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. గురుగారు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఆయన గ్యారంటీ పాట పాడుతున్నారని అర్థం. పాడుతున్నారా? పాడుతున్నా. అది ఆల్ ది బెస్ట్ అమ్మ మీ అందరికి. తగులుకో నాయన. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన ఆవర్తం ఆడుతున్న వయసే, నాలో హృదయం పెంచుతున్నది, నాలో విరహం పెంచుతున్నది, చూపులకే బ్రతిక, చూపులకే బ్రతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. ఇది కళ్ళు తెరిచి నేర్పించారా పాట? స్కూల్లో పోయం లేపుతున్నట్టు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వండర్ వాట్ యు ఏంది పాట పాటికి లిరిక్ పాడినా సరే పాడు. ఇక చూపులకై వెతిక మొత్తం ఎతకక్కర్లేదు, ఫీల్ తో పాడు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన ఆవర్తం ఆడుతున్న వయసే, నాలో విరహం పెంచుతున్నది, చూపులకే బ్రతిక, చూపులకే బ్రతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా,
తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. సూపర్. ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది మొత్తం పోయి దాగు. తిరుగుతున్నది. ఆ డైలాగ్ చెప్పకూడదు, ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చెప్పండి. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ కి పంపిస్తున్నారు. మిగతా విషయాలు చూసుకొని పేరెంట్స్ ఉన్నారు కదా. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ కి పంపిస్తున్నారు. చదువు మానేసి ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కోసం కాదు, స్పెషల్లీ ఇలా పాటలు పాడడానికి అస్సలు కాదు. పోయి చదువుకో. చదువుకుంటాను, చెప్పని అవసరం లేదు. అసలే ఈయన స్కూల్ టాపర్, కాలేజ్ కూడా టాపర్ తెలుసా. ఎప్పుడు మేడం మీదే ఉంటాడు. తెలుసు, నా బెస్ట్ ఫ్రెండే. సరిపోయింది అయితే. థ్యాంక్ యూ. కన్నుల భాషలు ఎరుగ కన్నుల భాషలు ఎరుగవులే తెలియదులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూసి మరోవైపు దాచగ గడ్డాలని. ఓకే, నాకు నీ బాధ అర్థమైంది. చాలా డెప్త్ ఉంది నీ పాటలో. సాడ్ సాంగ్, చక్కగా గట్టిగా ప్రశాంతంగా పాడు. కంగారు ఏం లేవగొట్టేయాలని టెన్షన్ లో పాడే. కన్నుల భాషలు తెలియదులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూసి మరోవైపు చూసి అద్దాల మనసు కాదులే చేతిలో సముద్రాన్ని మోయలేములే. ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేములే. ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేములే. అదమ్మా మా బాధ. ఎవరికి అర్థం అవుద్ది, ఎవరికి అర్థం కాదు. అరే విధవా, నన్ను అయి ఉండదులే భయ్యా, నువ్వు మాట్లాడు. అరే విధవా, గుండ్రంగా ఉండేది భూమి, కాలేది నిప్పు. ఏం చదువుతున్నామ్మా? జీవితంలో ఎదగాలంటే జీవితంలో ఎదిగేవాడే మనిషి. నువ్వు మనిషివైతే ఎదగారు, అమ్మాయిల వెనక పడకు. వాడికి ఇప్పుడే తెలుసుకున్నాడు వెనకాల పడితే ఎదగలేవని కదరా. ఆ పాట అర్థం అదే. వెరీ గుడ్, సూపర్. నువ్వేం టెన్షన్ పడక, ఆవిడ పాట పాడుతుంది. మన డైలాగ్ ప్రిపేర్ అయితే చాలు. జుట్టుకి ఏదో అంటుకుందిరా. వెరీ గుడ్, నైస్ కలర్. ఓకే ప్రదీప్, ఈ సాంగ్ నీకోసమే. బయలుదేరు. ఓకే పాడండి. ఉదయించిన సూర్యుడిని అడిగా, కనిపించని చంద్రుడిని అడిగా, నా గుండెలో నీ గుడిని అడిగా, నువ్వెక్కడని. డిస్టర్బ్ చేయకండి, పోతుంది. ఆర్ఆర్ ఇచ్చాను అంతే అమ్మా. చలి పెంచిన చీకటిని అడిగా, పెంచిన చలి పెంచిన చీకటిని అడిగా, నువ్వెవ్వరని. చెప్పవే ఓ చలి, నువ్వెక్కడే నా జాబిలి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే, వెచ్చని నీ కౌగిలి, చిరుగాలి చేసే నీ అల్లరి. పాడండి. ఎప్పుడు ఇంకెప్పుడు నే కలలు గన్న నా కుమారి. మన భారతానికి వేయట్లేదండి. ఏమంటావు, నువ్వేమంటావు? నా గురించి ఎవరికైనా అడిగే చెప్పు, తొందర చెప్పు, మొత్తం అన్ని ముక్కలు చెప్పేసి. నా కోసం ఎవరికైనా అడిగే అవసరం లేదు. నేను తెలుగు భాష లెక్క, నేను తెలుగు లెక్క, తెలుగు భాష లెక్క, నేను తెలుగు భాష లెక్క, తెలుగు భాష లెక్క, ఈడా ఉంటా, నేను తెలుగు భాష లెక్క, నేను ఈడా ఉంటా, ఆడా ఉంటా. మొత్తం అన్ని ముక్కలు చెప్పేశాడు చూసా. మీకు తెలుగు ఎందుకు అలా ముక్కలు ముక్కలు వచ్చింది? అంతా రాదు నాలాగే.
ఓ వావ్ సూపర్. నాకు హిందీ కూడా అంతా రాదు. కుచ్ కుచ్ హోతా హై ప్రదీప్ గారు డాన్స్ చేద్దాం. డాన్సా ఇప్పుడు చేసాం కదరా, అదే డాన్స్ అంటే. ప్రదీప్ గారు సాంగ్ సూపర్. అది క్లాప్స్ కమ్ ఆన్. థ్యాంక్ యూ. నువ్వు పాడతావుగా, నాకు అర్థమైంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పాటే పాడేవు నువ్వు. డైలాగ్ చెప్పావు అప్పుడు. అమ్మయ్య చీకట్లో బాగానే వేసా. రెడీ. నీ సోకుమాడా నీ ఇమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. ఒక చేత్తో డాన్స్, అందుకే డాన్స్ నేర్పియద్దురా అని చెప్పే. నువ్వు డాన్స్ అస్సలు చేయొద్దనా, ఓన్లీ మైక్ లో పాడు. నీ సోకుమాడా అమ్మో ఈ చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే. నీ సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. బుంగమూతి చెబుతుందే. సూపర్, బాగా పాడారు. త్రిష గారు ఏమంటారు అడిగి తెలుసుకుందాం. ఊరే జోక్ చేసిన. కమాన్ కమాన్ రెడీ. ఇక ఇదే నీకు లాస్ట్ డే. ఇష్టమైన ఫుడ్ తిను, ఇష్టమైన బ్రాండ్ తాగి ఫుల్ పండుకో. రేపటి నుంచి కేసులు, ధర్నాలు. నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా ఏమన్నా బై మిస్టేక్? అది వీళ్ళ డైలాగ్ కదా, ఫుల్ కలిపి చెప్పు, ఫుల్ పవర్ఫుల్ గా చెప్పు. ఇదే నీ లాస్ట్ డే. రేపటి నుంచి టెన్షన్ పడకు మా, ఏం కాదు. ఇదే నీ లాస్ట్ డే. నీకు ఇష్టమైన ఫుడ్ తిను, నచ్చిన బ్రాండ్ తాగి పడుకో. రేపటి నుంచి కేసులు, దొమ్మిలు, ధర్నాలు, అరెస్ట్లు 24/7 డే అండ్ నైట్. చుక్కలు దూల తీరిపోద్ది. చల్. ఎవ్వరికి చెప్పను నేను, ఏసీ మడేలా చెప్పేది. వెరీ గుడ్, సూపర్. పాడతావా డైలాగా? పాడాక చెప్తావా ముందు చెప్పేస్తావా? పాడాక చెప్తావా? ఓకే, టెక్స్ట్ పడద్దు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య మెడలో రాగాల మాల పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఇడ్లీ దోశ డైలాగ్ ఎగిరిపోయిందా? పోయిందా? ఇప్పటివరకు ఫుల్ ప్రిపేర్డ్ ఉండి అంటే ముందు చెప్పేస్తావేమో అనుకున్నాను నేను. ఇప్పుడు చెప్పు. నీకోసమేనా అన్వేషణ, నీకోసమేనా నిరీక్షణ. ఫుల్ ప్రిపేర్డా? ఫుల్ ప్రిపేర్డ్ మొత్తం పోయిందే. నీకోసమేనా అన్వేషణ, నీకోసమేనా నిరీక్షణ. నిరీక్షణ కొన్ని వేల సార్లైనా మరణించడానికి సిద్ధం నీకోసం. డైలాగ్ ఎగిరిపోయిందన్న. చెప్పేదేనా ప్రశాంతంగా చెప్పరా 2 ముక్కలు. అందులో కూడా పోయింది సౌండ్ లేదు. మళ్ళీ ఆర్ఆర్. నీకోసమేనా అన్వేషణ, నీకోసమేనా నిరీక్షణ. నీకోసం కొన్ని వేల సార్లైనా మరణించడానికి. నీకోసం కొన్ని వేసాలు మరణించైనా ఒకసారి జన్మించడానికి నేను సిద్ధం. నీకోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే జన్మించడానికి ఒకసారి సిద్ధం నేను. సూపర్. అద్దరేంటి తమ్ముడు, అది లెక్క. చాలా బాగా చెప్పావు. సాంగ్ ఆవిడ అద్దా నీ కాన్ఫిడెన్స్. పాడుగా చాలా. లవ్ యు రా నా మనసంతా నువ్వేరా, నిన్నే నాళ్ళు కాదనుకున్నా కల్లారా, తెలిసేదాకా అంతేగా, తెలిసిందంటే వింతేగా, కలిసేదాకా కదేగా, కలిసిందంటే కలేగా, వనము పిచ్చెక్కిపోతాందే.
అంకుల్ డైలాగ్స్. నమస్తే ప్రదీపానా. నమస్తే అన్న. అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకైతే ఇప్పుడే తెలిసింది. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ప్రకాష్. చెప్పగానే అన్న తెలియలేదు బాబే. జస్ట్ ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే తెలిసింది. నా పొలంలో మొలకలు వచ్చాయి. సరే అప్పుడప్పుడు ఎరువులు లేదా కొట్టుకుపోతాయి మొక్కలన్నీ. జాగ్రత్త కాపాడుకుంటాను. జాగ్రత్తగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ టు ఆడడానికి మరో ఇద్దరు. మీ పేరు? కృష్ణవేణి. మీ పేరు? జ్యోతి. ఓకే, కృష్ణవేణి జ్యోతి మీరిద్దరు కుర్చీలో కూర్చుంటారు. గిర్రమని తిరుగుతుంది. ఆగాక అక్కడికి వెళ్ళిన తర్వాత స్కేల్ నోట్లో పెట్టుకుంటారు సెంటర్లో. అండ్ ఆ క్యాప్స్ వాటి అన్నారనుకోండి, అందులో ఉన్న టిడ్బిట్లన్నీ కింద పడాలి. ఈ 2 డబ్బాలు ఖాళీ అయిపోవాలి. ఓకే, అప్పుడు తల ఊపుతూ ఉండాలి. ఎవరు ఫస్ట్ డబ్బాలు ఖాళీ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. రైట్? పొజిషన్స్ 3, 2, 1 గో. Resgurrão, 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 resgurrão. 3, 2, 1 stop and go. Mela mela amma mela mela amma 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 amma. Urra 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 are ude dama bura. Are girra 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 are tirugutamne burra. ఉల్టాది పెట్టుకో, ఉల్టాది పెట్టుకో. ఇప్పుడు ఆడు ఎలా అని అందులోనే ఇంకా మార్ 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 మార్లే జోర్ 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 జోర్. అమ్మా చేత్తో చుట్టుపట్టు వెనక్కిలా. రెడీ రెడీ రెడీ. అయిందమ్మా. మీ సంగతి ఏంటి? ముందా 2 అతుక్కున్నాయా? ఎండాకాలం కదా. సూపర్. ఇందులో డబ్బా ముందే ఊడిపోయింది. అండ్ ఇట్స్ డబ్బాలు 2 క్లియర్ అయ్యి ఇందులో 2 మిగిలాయి. వెరీ వెల్ డన్. సో ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3లో ఒకటి ఫినిష్ అయిపోయింది మనకి. రెండో ఛాన్స్. రండి కూర్చోండి. 3, 2, 1 గో. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే. 3, 2, 1 స్టాప్ అండ్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదే దమా బూరా. ఆవిడ ఊపడకుండా తీసుకోవడం పెట్టుకోవడంలోనే 4-5 పడేసింది ఆవిడ. వెరీ గుడ్. ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. బట్ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ అండ్ బాయ్స్ టీమ్. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మేడం గారు రండి, కమాన్. రండి మేడం గారు. ప్రణామం 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 ప్రభాత
స్వీట్. అవునా? నైస్. అవును, లాస్ట్ టైం వచ్చారు మీరు. కష్టపడి పాపం ఇవన్నీ ఇందులో అరేంజ్ చేసి. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. మీ గ్యాంగ్ పేరేంటి? నువ్వే వచ్చి వాలాలే. ప్రదీప్ మాచిరాజు ఫ్యామిలీ. వెరీ నైస్, వెరీ గ్రేట్ జాబ్ నిజంగా. ఐ హావ్ టు సే దిస్ ప్రదీప్ గర్ల్స్ అడ్డా అని ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఒక గ్రూప్గా నాట్ ఓన్లీ మమ్మల్ని ఫాలో చేయడం, నా షోస్ అప్డేట్స్ తెలియచేయడమే కాకుండా దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈ గ్యాంగ్ ఫుడ్ డ్రైవ్ చేశారు. రోడ్ సైడ్ నీడీ పీపుల్కి, హంగ్రీ పీపుల్కి ఈ గర్ల్స్ గ్యాంగ్ వెళ్ళి వాళ్ళందరికీ ఫుడ్ అందజేశారు. అండ్ 2 times ఈ డ్రైవ్ని చేశారు. ఐ కుడ్ సీ త్రూ సోషల్ మీడియా ద్వారా నాకు కూడా తెలిసింది. అంటే ఎలాంటి ప్రమోషన్ లేకుండా, ఎలాంటి అటెన్షన్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళి వాళ్ళకి వాళ్ళే కలెక్ట్ చేసుకుని మనీని. థ్యాంక్ యూ సో మచ్ మీ తరఫున. అండ్ అంటే మీరు ఇక్కడ ఉన్నారు అండ్ అలాగే గ్యాంగ్లో మిగతా మెంబర్స్ అందరికీ నా తరఫున చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా ఆ గ్యాంగ్ మెంబర్, సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే యూ హ్యావ్ గివెన్ ఎ న్యూ డెఫినేషన్, నాట్ టు జస్ట్ ఫాలో మా పిక్చర్స్కి వాటికి కమెంట్ లైకే కాకుండా ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. మాకు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ దట్ మా పేర్లు వాడినా వాడకపోయినా మీ అంతట మీరు యూ డిడ్ దట్. అండ్ మీరు ఇలా ఈ ఫుడ్ డ్రైవ్ చేయడం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. మీరు ఇన్స్పైర్ అవ్వడం కాదు, నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నాకు తోచినంత సాయం నేను చేస్తూ వస్తున్నా. బట్ ఇంతమంది ముందుకొచ్చి నీడీ పీపుల్కి అలా ఫుడ్ అందించడం చాలా గ్రేట్ జాబ్. మీతో పాటు మీ గ్యాంగ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే ఈ లవ్ అండ్ సపోర్ట్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బట్ లెట్స్ డూ దిస్ ఆల్ ద టైమ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ ఇంతమంది మిమ్మల్ని నేను ఈ షో ద్వారా కలవడం నా అదృష్టం. అండ్ మీ వల్లే నేను ఇక్కడ ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.